ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20వ తేదీ నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇండియా ఏ జట్ల మధ్య జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా సెంచరీలతో ఆకట్టుకున్నారు. కేఎల్ రాహుల్, గిల్ అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా స్క్వాడ్లో ఒక కీలక ఆటగాడు జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండియా ఏ స్క్వాడ్ జట్ల మధ్య ఇంట్రా స్క్వాడ్ ముగిసింది. ఈ మ్యాచ్ ముగిశాక కొంతమంది ఇండియా ఏ ఆటగాళ్లకు అక్కడి కౌంటీ జట్లు తమ జట్లలో ఆడమని ఆఫర్లు ఇస్తున్నాయి. ఆఫర్లు రాని భారత ఆటగాళ్లు తిరిగి భారతదేశానికి రానున్నారు. అయితే ఇండియా ఏ జట్టులో ఫాస్ట్ బౌలర్గా వ్యవహరించిన గంభీర్ ప్రియ శిష్యుడు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మాత్రం బీసీసీఐ ఆదేశాల మేరకు ఇంగ్లాండ్లోనే నిలిచిపోనున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం ఆడబోయే ఇండియా స్క్వాడ్లో చేరడానికి బీసీసీఐ అతన్ని ఇంగ్లాండ్ ఉండిపోమని చెప్పారని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇండియా ఏ తరపున ఒక అన్అఫీషియల్ టెస్ట్ ఆడిన రాణా 99 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. 16 పరుగులు సాధించాడు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీమిండియా స్క్వాడ్లోకి హర్షిత్ రాణా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటికే టీమిండియా స్క్వాడ్లో ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, బుమ్రా రూపంలో 5 ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. హర్షిత్ రాణా కూడా వస్తే అప్పుడు 6 ఫాస్ట్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉంటారు. ఆకాష్ దీప్, సిరాజ్ అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు అనే ఉద్దేశంతోనే హర్షిత్ రాణాను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ 6 కేవలం 3 మాత్రమే తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. బుమ్రా ఎలాగూ కన్ఫర్మ్ కాబట్టి మిగతా 2 బౌలర్లు ఎవరు అనే విషయంపై ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. బుమ్రాతో పాటు మిగతా 5 ఏ 2 తుది జట్టులో ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.